డిఎస్సి టీచర్ పోస్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేని వాళ్ళు ఈ సైకో ప్రభుత్వం. ఎందుకంటే గత వాళ్ళ ప్రభుత్వంలో టీచర్లు వచ్చి బార్ల దగ్గర నుంచున్నారు, టీచర్లు వెళ్ళి బాత్రూమ్ల దగ్గర నుంచొని వాళ్ళకి డ్యూటీలు చేపించిన ఘనత ఆనాడు 2019 నుంచి 2024 వరకు వాళ్ళు చేసిన పని. టీచర్లు అంటే ఒక గురువు అంటే ప్రేమించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎవరో పాపం ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, పాపం అమ్మాయికి తెలదంట. నిన్న కూర్చోబెట్టి ఆ అమ్మాయిని సైకో జగన్మోహన్ రెడ్డి ముందు ఒక ముస్లిమ్స్ మహిళకి బయటికి తీసుకొచ్చి డిఎస్సి గురించి మాట్లాడిస్తున్నారంటే ఆ అమ్మాయి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం ఆపితే నాకు తెలియదు, నాకు ఫలానా వాళ్ళు తీసుకెళ్లారు, ఈ రకంగా మాట్లాడమన్నారు, నేను అదే మాట్లాడాను, అంతకు తప్ప నాకేం తెలియదు అంటున్నారు. సిగ్గుండాలా? గొడ్డలి పట్టి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, సిగ్గుందా? టీచర్ల గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఆనాడు మీరు ఏం చేశారో టీచర్లు తెలదా? ఉద్యమంగా బయటికి వచ్చి అదే టీచర్లు మరి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకొని 4వ ముఖ్యమంత్రి చేసిన ఘనత ఆ టీచర్లది. ఇలా టీచర్లకి ఏదో వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఏదో ఒక వంక కావాలా అంటే మేము ఉలికిని కాపాడుకోవాలని రకరకాలుగా సైకో జగన్మోహన్ రెడ్డి ముందు అబద్ధాల్లో ఫస్ట్ ప్లేస్ ఆయనకే ఇచ్చారు, నేషనల్ అవార్డు ఆయనకే ఇచ్చారు. అబద్ధాల్లో ఎవరున్నారంటే సైకో జగన్మోహన్ రెడ్డి అని. మీరంతా కూడా దానికి ఒక హంగామా చేసే అవసరం లేదు. టీచర్లు ఇలా టీచర్లకి మా యువ నాయకుడు పెద్దపీట డిఎస్సి గురించి ఫస్ట్ పెద్దపీట వేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఒకసారి మీరు తెలుసుకోండి. మీరు అందరికీ తెలుసు, ఎవరో ఒకళ్ళు ఇద్దరు వాళ్ళకు సంబంధం లేని వాళ్ళకి తీసుకొచ్చి వీళ్ళ టీచర్లని డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. దీని మీద ఆందోళన చెందే అవసరం లేదు. డిఎస్సిలో ఫస్ట్ ప్లేస్గా చూసే అవకాశం కానీ మరి యువ నాయకుడు నారా లోకేష్ గారు చూస్తున్నారు కాబట్టి దాని గురించి మీరు ఇది చేసుకోండి.